మస్తున్నది మీ నోట్లో వింటుంటే. ఎందుకంటే ఒక్కొక్క తల్లి 100 మంది పిల్లలకు చెప్పగలుగుతుంది. అదేందో అర్థం కాదు. తండ్రి మాట వినని కొడుకులు ఉంటారు, కానీ తల్లి మాట వినని కొడుకులు ఉంటారు ఇళ్ళల్లో. చిన్నప్పటి నుంచి ఏమన్నా కానీ ఏటన్నా పోని తల్లి చెప్పింది అనుకోర్రి, అరే మా అమ్మ చెప్పింది నాలే. అందుకోసమే ఇంతమంది తల్లిని నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది నాకు. ఒక్కసారి మనం అందరం 2 చేతులు పైకి పెట్టి అందాం. ఎందుకంటే మన చేతులు లేవాలి తల్లి. ఈరోజు ఖచ్చితంగా మన చేతులు లేవాలి. మన చేతులు లేవకపోతే ఏమవుతున్నది? ఎవడు పడితే వాడు ఏది పడుతుంది చేతుల్లో పట్టుకొని చేతులు పైకి లేపుతున్నారు. మనమేమో కింద కూర్చుంటున్నాం ఇట్లా, అరే వాడు కొడితే చూద్దాం అన్నట్టు. మనం కొడితే చూద్దామా? కొడితే చూడనీక మనం ఉన్నది ఇడా. ఎత్తుదామా? 2 చేతులు ఎత్తాలా. భారత్ మాతా కీ, సనాతన ధర్మకి. అద్భుతం. అయితే ముఖ్యంగా గురువులందరూ కూడా మాట్లాడారు చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈరోజు సమాజానికి ఏం కావాలి, మనకేమిచ్చింది, మనం మన తర్వాత తరాలకు ఏమి ఇవ్వాలి. అసలు ఈరోజు ఇక్కడ మనం సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇంతకుముందు స్వామివారు నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన స్వామివారి దగ్గరికి నేను పోలేదు, కానీ ఇక్కడికి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉన్నది, అంతకు మించి ఆనందంగా ఉన్నది అని. ఆ తర్వాత మువ్వగారు చెప్పారు ఏంటిది, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఆ హనుమయ్య కూర్చొని ఉంటాడు. ఈరోజు మనం ప్రత్యేకంగా స్వామివారి దర్శనం అవసరం లేదు, ఇక్కడనే ఉన్నాడు ఆయన, మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన మనకు సద్బుద్ధిని కలిగించాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇంత వర్షం పడ్డా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మాటలన్నీ చాలా ఓపికగా వింటా ఉన్నాం. వినుడు మాత్రమే కాదు, మీరందరూ చెప్తా ఉన్నారు ఏదో ఒకటి చెయ్యాలని ఉన్నదా అమ్మ మీకు అందరికీ? లేదా? ఏమో ఆడెవడో వచ్చి ఇప్పుడు చెప్తున్నారు ఇది గుడికి పోవాలంటే కష్టం ఉన్నది వర్షం పడితే. ఇక్కడ కూడా కాదు, ఏ గుడైనా సరే. శబరిమల నిజంగా ఇంత స్వామివారు చెప్పారు, శబరిమల యాత్ర ఇక్కడ 41 దినం, 51 దినం, 108 రోజులు, 365 రోజులు, లేకపోతే ఇక్కడ నుంచి శబరిమల దాకా నడుచుకుంటూ పోతాం తల్లి. మనం నడుచుకుంటూ పోతాం. చాలా కష్టం మీద కష్టం కనబడదు. అక్కడ భక్తి ఉంటుంది, స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ పోతాం. పోయిన తర్వాత కింద నుంచి పైకి కొండ ఎక్కుదాం. ఒక్క వర్షం పడితే చాలు. ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నాడా? ఇక్కడ ఇంత శుభ్రంగా బాత్రూమ్కి ఒకసారి పోతే స్నానం చేస్తాం మనం. ఇక్కడ మాల్లో ఉన్నప్పుడు అక్కడ కొండెక్కేటప్పుడు మన కాలు దేని మీద పడుతుందో కూడా మనకు తెలియదు. అరే ఇంత దరిద్రంగా స్వామిని దర్శనం చేసుకోవాల్సి వస్తుందా అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ బాధ అనిపించి మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తలేమంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకోసం ఏం చేస్తున్నాం? నా దేశం, నా ధర్మం గురించి నేను పోరాడతా, దేశం గురించి పోరాడతా అని ఎవడన్నా రాజకీయ నాయకుడు ముందుకు రాగానే, అరే నాకు శక్తి లేదు కొడుక, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, నా దేవతల గురించి, నా దేవుళ్ళ గురించి పోరాడే శక్తి నాకు లేకపోయే, కానీ నువ్వు వచ్చినావు నా గురించి, నా ధర్మం గురించి పోరాడు, నీకు నేను ఓటేస్తా అని ఓటేస్తున్నాం. ఓటేసేదాకా నా ధర్మం అంటున్నాడు నాయకుడు కూడా. ఓటేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ దాకా కనబడతలేడు. కరెక్టే కదా? అట్లా జరుగుతున్నది ఈరోజు. నిజంగా మనం ముఖ్యంగా మీరు తల్లులు మీ పిల్లలకు నేర్పాల్సింది, చెప్పాల్సింది చాలా మంది. ఎవడింటున్నాడు అబ్బా, ఎవడింటున్నాడు అనుకుంటా ఉంటాం. కానీ తల్లి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు చెప్పుర్రి, 5 సార్లు చెప్పుర్రి, వాడు వినేదాకా చెప్పుర్రి. ఏదో చోట ఎప్పుడో ఒక ప్రాబ్లం, మా అమ్మకి ఎన్నిసార్లు చెప్తుందంటే ఏదో ఉన్నది రా దీంట్లో అనే ఆలోచన అన్న వస్తుంది. 100 మందికి చెప్తే ఒక్కడన్నా మారుతాడు. ఎందుకు ఈ ధర్మం గురించి నువ్వు పోరాడాలి? ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదు తల్లి. మనం ఎవరు మీ ధర్మాన్ని రక్షించనీకి? ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం రక్షించబడతాం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఏకైక హిందూ దేశం భారతదేశం అని మాట్లాడుతున్నాం. ఇందులో స్వామివారు 150 కోట్ల జనాభా ఉన్నదని. వాస్తవం అది 150 కోట్ల జనాభా ఉన్నది. ఎందుకంటే 140 కోట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 140 కోట్లు. 2011 నుంచి 2025 వరకు పందులను అన్నట్టుగా అంటున్నారు. అక్కడ రోడ్ల మీదకి వదులుతున్నారు. ఎక్కడ చూసినా వాడే. మనం ఏం చేస్తున్నాం? ఇంటికి ఎంతమందిని అంటున్నారు తల్లి? ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? ఒక కుటుంబంలో 4 కంటే ఎక్కువ చూపిరి.
ఒక కుటుంబంలో 4 కంటే కున్నోళ్ళు ఉన్నారే ఎవడనైనా? నా తల్లొద్దు తండ్రొద్దు, నేను నా భార్య నాకొక్కడు, లేకపోతే మహా అంటే ఫోర్స్ చేస్తే 2. ఆ 2 ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి. అవి ఏం చేయాలి? మళ్ళీ వాడు పెళ్లి చేసుకోవాలి, వాడు 2 కనాలి, వాడు సంపాదించాలి. ఇట్లా సంపాదించి 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 బీరువాళ్ళలో దాచుకొని ఏమైనా తెలిసిన రాత్రికి రాత్రి 1990 ముచ్చట చెప్తున్నా. నేను ఎప్పటి ముచ్చట్నో కాదు, మీరు అందరు ఉన్నారు అప్పుడు, ఇంకా నేను అప్పుడే పుట్టినా. జమ్మూ కాశ్మీర్లో మసీదులు తెలిసినా మీకు? మసీదులు రోజు మనకు 5 సార్లు మనం వింటా ఉంటాం చాలా ఇష్టంగా. అదే మన హనుమాన్ టెంపుల్లో ఒక్కసారి హనుమాన్ చాలీసా వెంట పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మనమే. దరిద్రులం, దుర్మార్గులం, నీచులం, నికృష్టులం. ఎందుకంటే మనోని మీద మనం పోరాటానికి మనకు ధైర్యం ఉన్నది, బయట మన గురించి మాట్లాడడానికి కారిపోతుంది. 5 సార్లు వింటారు తల్లి. ఇంకో ఈ మధ్య కాలంలో 6వ సారి చేసిర్రు. 6 సార్లు అయినా సరే కమ్మగా చెవులలో అమృతం పోసినట్టుంటది మనకు. ఒక్కసారి హనుమాన్ చాలీసానో ఏది ఇట్లాంటి కార్యక్రమాల్లో ఏదో డీజే పెడితేనో పోలీస్ కంప్లైంట్ మనమే ఇస్తాం, ఫోన్ చేస్తామే. అర్ధరాత్రి అవుతున్నది, ఇంకా పోరాగా లెగురుతున్నారు ఇడ. అవునా? ఆ మసీదుల నుంచి చెప్పిర్రు, రాత్రికి రాత్రి మీ మగవాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసుకోవాలి, కాశ్మీర్ నుంచి. మీ ఆడోళ్లను, పిల్లల్ని, మీ ఆస్తులని అన్ని ఇక్కడనే పెట్టేయాలి. ఏ ప్రభుత్వాలు ఏం చేయలే, వీళ్ళందరూ కూడా కలిసి లేకుండే. ఏమైంది? వచ్చేసారు, అందరు వచ్చేసారు, చంపిర్రు, అతి దారుణంగా చంపిర్రు. ఎప్పుడో కాదు, మనం చెప్తా ఉంటాం 1000 సంవత్సరాల క్రితమైంది, 200 సంవత్సరాల క్రితమైంది కాలే, మొన్న 1990లో అయింది. ఇప్పుడు మొన్న బెంగాల్లో చూస్తున్నారా తల్లి? ఏమైతున్నదో మీరు బెంగాల్లో చూస్తున్నారా? చూసిర్రా? హిందువులను కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు, ఇండ్లకి వెళ్ళి బయటకు పంపిస్తున్నారు. నీ ఆస్తి, నీ పాస్తి ఏది కాపాడతలేదు. ఎకరాలు మస్తు సమయేష్టం లోపల. ఒక్కడే కొడుకు, వాని కోసం బెల్ట్ పట్టుకొని చల్ అని పంపిస్తున్నారు. ఏ ఎకరాలు ఏం చేస్తున్నాయి? వాని లోపల ధర్మం చెప్పుర్రి. ధర్మం అంటే ఏందో చెప్పే ప్రయత్నం చేయరు. ఈ ధర్మాన్ని ఎట్లా కాపాడన్నో చెప్పే ప్రయత్నం చేయరు. ఈ ధర్మం బాగుంటేనే తల్లి రేపటి నాడు మీ మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు ఈ దేశంలో ఖచ్చితంగా మంచిగా బ్రతికేది. ఈరోజు ఇంతకుముందు ఆ తల్లి చెప్పింది మువ్వ రాజేశ్వరి గారు సింధూరం గురించి. మన ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు అప్పుడు చాలా మంది వచ్చేది ఇట్లనే వేరే దేశాలకు వెళ్ళి, అరే నువ్వు బొట్టు పెట్టుకుంటే నేను చంపేస్తా, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఏం చేసిర్రు? మీరు చూడలేదా తల్లి? మీ అమ్మ నాయన చెప్పలేదా మీకు స్టోరీలు, ముచ్చట్లు? నిజామాలు ఏం చేసిర్రు? గుర్రాల మీద ఉరికి రాలే, టక్కు 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 అనుకుంటే ఇళ్ళ మీదకి బతుకమ్మలు ఎట్లా ఆడిచ్చిర్రు? ఎందుకు ఆడిచ్చిర్రు? ఎవరిని ఆడిచ్చిర్రు? మన పెద్దలని ఆడిచ్చిర్రు. మన తాతలు ముత్తాతలతోటే ఆడిచ్చిర్రు ఆటలు. వాళ్ళని చంపేసిర్రు. అంత చంపినా, అంత భయపెట్టినా, అన్ని పన్నులు వేసినా ఏ ఒక్క రోజన్నా బొట్టు పెట్టుకోవడానికి వాళ్ళు భయపడలేదు. కాబట్టి ఈ రోజు ఇంతమందివి ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం మనం. వాళ్ళకి చెప్పాలి మనకు ధన్యవాదాలు. వాళ్ళు మనకు ఆస్తినిచ్చిర్రు. అరే నాయన, ఒక ఎకరం భూమి, ఓ గుంట భూమి ఇస్తే చాలా. ఆ గుంట భూమి కోసం ఎవరిని తోడుపడితే మనతో కోట్లానికి సిద్ధంగా ఉంటాం మనం. సిద్ధంగా ఉన్నామా? ఆ గుంట భూమిలో కొంచెం కూడా ఓ లైన్ క్రాస్ చేసి లోపలికి వస్తే, ఏ మా తాత ఇచ్చిన భూమి రాబాయ్, ఎవడివి నువ్వెవడివి అని ముందుకు పోతాం. మరి ఇంతకన్నా మనకి ఇచ్చారు కదా, ఈ సంస్కృతిని ఇచ్చారు కదా, ఈ ధర్మాన్ని ఇచ్చారు కదా, ఈ దేశాన్ని మన చేతిలో పెట్టారు కదా, మరి దీనికోసం మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము?